హాయ్ అండి అందరికీ ఏం చేస్తున్నారు? ఇదైతే మంగళవారం వీడియో. మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత టిఫిన్ అయితే చేసి కిచెన్లోకి వచ్చి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. అయిపోయిన తర్వాత ఒక ఫ్రూట్ కూడా తినేసి కొంచెం చికెన్ తెద్దామని చెప్పేసి బయటకైతే వెళ్ళానమాట జడది వేసేసుకొని. అయితే ఎవరన్నారండి హౌస్ వైఫ్ ఇంకా ఖాళీగానే ఉంటారు, లేదంటే గంట 2 గంటల పని మాత్రమే ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియోస్ చూపించండి. ఒక హౌస్ వైఫ్కి లేచిన దగ్గర నుంచి డేలో ఒక 1 అవర్ అయినా 1-2 అవర్స్ మాత్రమే కొద్దిగా ఫ్రీ టైం అనేది ఉంటుంది. అది కూడా చాలా రేర్ అనమాట. సో ఒకసారి వీడియో అంతా మీరు గమనించండి, తెలుస్తుంది. గమనించడం అని కాదండి, నార్మల్గా అయితే ఆడవాళ్ళకి అంత ఖాళీ ఏమీ ఉండదండి. చాలామందికి ఏంటంటే ఇంట్లో ఉండేవాళ్ళు ఖాళీగా ఉంటారని అనుకుంటున్నారు. సర్లే వీడియోకి వచ్చేస్తే చూస్తున్నారు కదా, చికెన్ తెచ్చాను. మా హస్బెండ్ ఏమో కోకోనట్ రైస్ వద్దన్నారు, కొబ్బరికాయ ఉంది కదా, సో దాంతో రవ్వ లడ్డు అయితే చేసేసాను. రవ్వ లడ్డు టేస్ట్ అనేది ఆ గిన్నె చూస్తేనే మీకు అర్థమైపోతుంది. గిన్నెలో ఎంత కూడా మిగిల్చకుండా శుభ్రం నేనైతే తినేసాను అనమాట. లడ్డూలు చేసి మిగిలిందంతా తెచ్చిన చికెన్ని కర్రీకి అయితే రెడీ చేశాను. కర్రీకి అన్నది డబ్బాలో పెట్టింది ఏంటనుకుంటున్నారా, దాని సంగతి తర్వాత చెప్తా. అయితే కర్రీ అయితే వండేసాను. కర్రీ చేస్తూనే నేను సైమల్టేనియస్గా మల్టీ టాస్కింగ్ పని అనేది నాకు అలవాటు అనమాట. మొత్తం అంతా క్లీన్ చేసేసుకుని కర్రీకి కావాల్సినవన్నీ పక్కన పెట్టేసుకుని రవ్వ లడ్డూలు స్టోర్ చేసేసి దానికోసం వచ్చిన గిన్నెలన్నీ తోమేసుకొని మళ్ళీ కిచెన్ అంతా మళ్ళీ క్లీన్ చేసుకొని అయిపోయింది దీని పని అంతా అయిపోయింది, హ్యాపీ కూర్చుంది అనుకుంటున్నారు కదా. లేదండో, ఈ స్టవ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత బట్టలు ఆరేసుకున్న తర్వాత కడుపు ఖాళీ అయిపోద్ది కదండి. ఇంత పని చేసేసరికి భోజనం అయితే చేశాను. నా భోజనం అనేది ఎలా ఉంటుంది అంటే, ప్లేట్లో హాఫ్ రైస్ ఉండాలి, హాఫ్ కర్రీ ఉండాలి. అదొక కర్రీయా 2 కర్రీయా పక్కన పెడితే మొత్తం ప్లేట్లో సగం అయితే కూరతో నిండిపోవాలన్నమాట. అలా ఉంటుంది. భోజనం అయితే చేసేసాను. భోజనం చేసిన తర్వాత అయిపోయింది ఇంక పడుకోవడమే తినేసి అనుకుంటున్నారా, లేదండి, ఆడాళ్ళు ఏమి అలా ఏమీ ఉండరు. అయిపోయిన తర్వాత వెజిటేబుల్స్ అది స్టోర్ చేసుకున్నాను, వేటికి అవి సపరేట్ చేసేసి స్టోర్ చేసుకున్నాను. అయిపోయింది ఇంక పడుకుంది అనుకుంటున్నారు కదా, లేదండి, ఈ పని అయ్యేసరికి 2:30 దాటిపోయింది. ఆల్మోస్ట్ 5:30కి లేచిందని 2:30 దాటేంత వరకు కంటిన్యూస్ పని చేస్తూనే ఉంటాము. అయిపోయిందా, దీని తర్వాత మళ్ళీ ఒక్క 10 నిమిషాలు రెస్ట్ అయితే తీసుకోవాలండి. 10 నిమిషాలు ఒక అరగంట, ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు రెస్ట్ తీసుకుంటాం. మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసేయాలి. పిల్లలు వచ్చేసరికి క్లీన్ చేసేసుకొని ఏమి తుక్కు గట్రా లేకుండా ఉంచుకోవాలి. ఈలోపు పిల్లల్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళడాలు, వాళ్ళు రావడాలు, క్లాత్ ఫోల్డ్ చేసుకోవడాలు, వాళ్ళని ఆడిపించడాలు, వాళ్ళకి స్నానం చేయించడాలు, మళ్ళీనేమో వాళ్ళకి రాత్రికి భోజనం పెట్టడాలు, ట్యూషన్కి దింపడాలు, హోంవర్కులు చేయించడాలు, ఇదంతా అయిపోయింది. ఇంకేం పని ఉంది అని అనుకుంటున్నారేమో. మరి క్యారేజ్లో ఎవరితో ఉంటారండి, రోబోటిక్ మిషన్ ఏం రాదు కదా. మళ్ళీ మనమే ఇక్కడ కూడా గిన్నెలు తోముకోవాలి, కిచెన్ అంతా క్లీన్గా పెట్టుకోవాలి. ఇంకా మా హస్బెండ్ వస్తే ఇద్దరం భోజనం చేయాలి. సో తర్వాత రోజు కూడా కావాల్సిన వెజిటేబుల్స్ కూడా రెడీగా ఉంచుతాను. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్.